జూన్ నెల 6వ తారీఖు పునీత నార్బర్ట్ గారి పండుగ. పునీత నార్బర్ట్ గారు జర్మనీ రాజవంశానికి చెందినవారు. ఫ్రూసియా లేక రిన్లాండోలోని డచ్ క్లేన్ ప్రాంతంలోని గాంటెస్ పట్టణంలో క్రీస్తు శకం 1080లో పుట్టారు. 5వ హెన్రీ చక్రవర్తి ఆస్థానంలో ఒక పూజారిగాను, దాన ధర్మాలు జరిపించే సలహాదారుడుగాను స్వేచ్ఛగా జీవించారు. ఒకరోజు నార్బర్ట్ గారు తన గుర్రాన్ని ఎక్కి క్రేడెన్ ప్రాంతంలో స్వారీ చేస్తూ వెళుతుండగా ఉరుములు మెరుపులతో పెను తుఫాను వచ్చింది. ఆ తీవ్ర గాలికి గుర్రంపై నుండి దూరంగా విసిరివేయబడ్డారు. అపోస్తులుడైన పునీత పౌలు గారు దమస్కు నగరం పోతూ క్రిందబడినట్లుగానే వారికి కూడా సంభవించింది. ఒక దివ్యవాణి వినిపించింది. నార్బర్ట్ గారు పరిశుద్ధ దైవ సేవకు అంకితం కావాలని. క్రీస్తు శకం 1115లో వారు ఒక క్రైస్తవ గురువుగా అభిషేకం పొందారు. రాజ సలహాదారుడు పదవిని త్యజించి క్రీస్తు శకం 1118లో ఫాదర్ నార్బర్ట్ గారు తమదైన ధనాన్ని, ఆస్తిని నికృష్టులు, నిర్భాగ్యులకు దాన ధర్మం చేసి రాజప్రసాదాన్ని విడిచి బయటకు వచ్చారు. ల్యాంగియోదోక్ పట్టణంలో విడిది చేసి ఉన్న 2వ జెలాసియస్ పాపు గారిని కలిసి ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడకు వెళ్ళి సువార్త ప్రచారం చేయటానికి పూర్తి అనుమతి, ఆశీర్వాదం పొందారు. నార్బర్ట్ గారు ఫ్రాన్స్ దేశంలో తమ వేద ప్రచారం మొదలుపెట్టారు. వీరికి తోడుగా ధన్య ఫోసెస్ హాగ్ గురువర్యులు కూడా వచ్చి చేరారు. క్రీస్తు శకం 1121లో ప్రెమోంతే పట్టణంలో ఫాదర్ నార్బర్ట్ గారు 40 మంది అనుచరులను చేర్చి నార్బర్ట్ సభ ప్రారంభించారు. అలాగే స్త్రీల కోసం తెల్ల ఉత్తరీయమాత సభను కూడా ప్రారంభించారు. ఇక వరుసగా లెక్కలేనన్ని మఠాశ్రమాలు, కాన్వెంట్లు నెలకొల్పుకుంటూ పోయారు. ఆనాటి 2వ లోథియర్ చక్రవర్తి క్రీస్తు శకం 1126లో మగ్దెబర్గ్ పీఠానికి నార్బర్ట్ గారిని బిషప్గా నియమింపజేశారు. పేత్రు సింహాసనాధిపత్యంకు గట్టి మద్దతుదారుడుగా నిలిచారు. తద్వారా పునీత బెర్నార్డ్ గారికి సన్నిహిత మిత్రుడయ్యారు. వాగ్దాటి గల బోధకుడుగా, శ్రీసభ తరపున మాట్లాడే వ్యక్తిగా పేరుగాంచిన వీరు తమ మగ్దెబర్గ్ పీఠంలో క్రీస్తు శకం 1134 జూన్ 6వ తేదీన పరలోక భాగ్యం పొందారు. క్రీస్తు శకం 1582లో 13వ గ్రెగరీ పాపు గారు నార్బర్ట్ గారికి పునీత పట్టం కట్టారు. నార్బర్ట్ అనగా భూలోక వెలుగు అని అర్థము. బంగారు మాట. దేవుడు మనకు వసగిన ఆత్మ మనలను పిరికి వారిని చేయదు. అంతేకాదు, ఆత్మ మనలను శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము అనువానితో నింపును. పునీత నార్బర్ట్ గారా, మా కొరకు ప్రార్థించండి.